నాన్ వెజ్ ప్రియులకు మున్సిపల్ కమిషనర్ షాక్ ఇచ్చారు. వారం రోజుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. నందిగామ పట్టణంలోని చందాపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా, అతిసార వ్యాధి కేసులు పెరుగుతుండటంతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారం మార్చి 31 నుండి ఏప్రిల్ 8 వరకు పట్టణంలో మాంసం విక్రయాలు నిలిచిపోనున్నాయి. చికెన్, మటన్, చేపల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్కు చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే కమిషన్ మార్జిన్ ను తగ్గించడం వల్ల తీవ్ర నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపుల యాజమాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1.8గా ఉన్న మార్జిన్ ను ప్రస్తుతం 1.5కి తగ్గించడమే ఈ బంద్కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యాజమాన్యులందరూ ఈ బంద్ లో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని నాచారం అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని షాపులు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.